కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థాన కొత్త ధర్మకర్తల మండలి తొలి బోర్డు సమావేశం నిర్వహించింది. ఆలయ ఈవో పెంచెల కిషోర్ కన్వీనర్గా వ్యవహరించిన ఈ సమావేశంలో బోర్డు చైర్మన్ మణినాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు మరింత సౌకర్యాలు అందించేందుకు రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చర్చించారు. టీటీడీ సహకారంతో నిర్మిస్తున్న నూతన కళ్యాణ మండపం, వసతి గృహాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని బోర్డు నిర్ణయించింది. కొత్త ధర్మకర్తల మండలి మరింత ఉత్సాహంతో దేవస్థానం అభివృద్ధికి పనిచేస్తుందని చైర్మన్ మణినాయుడు చెప్పారు. నిర్వహణ బాధ్యతల్ని కాణిపాకం దేవస్థానానికి అప్పచెప్పింది. నిర్మాణం మొదలుకొని నిర్వహణ వరకు అన్నీ కూడా కాణిపాకం దేవస్థానానికి అప్పచెప్పింది. కాబట్టి ఈ బాధ్యతని దేవస్థానం తీసుకుపోతుంది. కాబట్టి దాని మీద చర్చ చేయడం జరిగింది. దాన్ని కూడా అందరూ కూడా ఆమోదించి ఆ స్థల ఎంపిక, డిజైను వాటి మీద అందరూ కూడా ఆమోదం చెప్పడం జరిగింది. అలాగే మూడో అంశం మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. ఇక్కడికి వచ్చే భక్తులకి ఒక 50 నుంచి 70 సంవత్సరాల ముందు చూపుతో అప్పటికి పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి తదనుగుణమైనటువంటి సౌకర్యాలను మెరుగుపరచాలన్నటువంటి ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్లో భాగంగా తొలి అడుగు పుష్కరిణి ముందుకు జరపడం. రేపు మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత కూడా అది మధ్య భాగంలోకి వస్తుంది. కాబట్టి తూర్పు ఈశాన్యంలోకి జరుపుతూ పుష్కరిణి ముందుకు జరపడం, 2,80,00,000 రూపాయల వ్యయంతో నూతన పుష్కరిణి నిర్మించి ఆలయం ముందు భాగాన, ఇప్పుడు ఆలయంలో నుంచి ఉత్సవమూర్తులు బయటికి తీసుకొచ్చేటప్పుడు ఇరుకుగా వాటిని తిప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అన్ని నిర్వహణ బాధ్యతల్ని కాణిపాకం దేవస్థానానికి అప్పచెప్పారు. హనుమకొండ పిఎస్ నుంచి